ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డిఎస్సి 2025పై ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాల అవకతవకలపై సిబిఐ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఏపీ జెడ్ వార్ రీలే నిరాహార దీక్ష ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఇచ్చాపురం పరిశీలకులు దుంపల రామారావు మాట్లాడారు. టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఇలా చదువుకొని, బిఈడీలు చదువుకొని, ఎంఈడీలు చదువుకొని ఒక ఉద్యోగం సాధించాలనే తపనతో ఈ డిఎస్సీని చేస్తే వాళ్ళు అక్రమాల పాల్పడి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి నెట్టి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటాలో అసలు కనీసం స్పోర్ట్స్ కోటా ఒక నేషనల్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి జిల్లా లెవెల్, నేషనల్స్ లెవెల్స్ ఉంటాయి రకరకాలుగా. ఎవరైతే నేషనల్స్ లెవెల్లో ఉంటాయో వాళ్ళకి మాత్రం అర్హత ఉంటాయి. కనీసం టీచర్ పోస్ట్ ఎగ్జామ్ కూడా రాయకుండా డైరెక్ట్గా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం నియమించారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? గతంలో అధికారం రాకముందు లేనిపోని హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి, ఓటకు కబుర్లు చెప్పి 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. కానీ అట్లీస్ట్ ఉద్యోగాలు ఇవ్వలేని ఎడల ఎవ్రీ మంత్ 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా ఉన్నారు. డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, ఎంటెక్ చదువుకొని ఉద్యోగాలు రాక నానా అవస్థలు పడుతుంటే వాళ్ళతో ఒక మానసిక వేదన గురి చేస్తూ కనీసం ఒక నెల కూడా నిరుద్యోగ వృత్తి కల్పించలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 20 లక్షల మంది నిరుద్యోగులు. అంటే నెలకు ఎంత ఇస్తా ఉన్నాడు? 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు అంటే 7,200 కోట్లు. అంటే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది 14,400 కోట్లు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి 36,000, 72,000 ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూటమి ప్రభుత్వం బకాయి పడినట్టే. కనీసం ఒక రూపాయి కూడా చెల్లించకుండా అబద్ధ హామీలు ఇచ్చి అధికారం చేపట్టి నిలువున నిరుద్యోగులకు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎక్కడైతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ఒక మంచి పథకం అది, ఎక్కడైతే పేదలు ఉంటారో ఆ పిల్లలు చదువుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో ఆ కుటుంబము, ఆ ప్రాంతము, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే అట్లీస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఈ 2 ఏళ్ళలోన ఒక 900 కోట్లు మాత్రం రిలీజ్ చేశారు. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఎంత చేయాలి అంటే ప్రతి 3 నెలలు అంటే ఒక క్వార్టర్ అంటే 4 కోట్ల సంవత్సరానికి అంటే 2,800 కోట్లు. అంటే ప్రతి 3 నెలలకి 700 కోట్లు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని. అంటే ఒక సంవత్సరానికి ఎంత? 2,800 కోట్లు. 2 ఇయర్స్ అయిపోయింది. 5,600 కోట్లు ప్లస్ విద్యా దీవెన, వసతి దీవెన 200 కోట్లు, 2,000 కోట్లు. 5,600 కోట్లు ప్లస్ 2,000 కోట్లు, 7,600 కోట్లు. కానీ ఈ కూటమి ప్రభుత్వము 1,200 కోట్లు మాత్రం రిలీజ్ చేసింది. అంటే విద్యార్థులతో కూడా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలతో ఆటాడుకుంటున్నది మనం ప్రజలందరూ గమనించాలి. క్షేత్ర స్థాయిలోకి ఈ విషయాల్ని మన పార్టీలకు భావజాలాన్ని, సిద్ధాంతాలని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇటు నిరుద్యోగులతో ఆటాడుకుంటున్నారు, ఇటు విద్యార్థులతో ఆటాడుకుంటున్నారు, చదువుకొని ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులతో కూడా ఆటాడుకుంటున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయిపోయింది. ధర్మరాజులాగా మాట్లాడతాడు కానీ దుర్యోధనలో ప్రవర్తించాడు చంద్రబాబు నాయుడు. ధర్మరాజులాగా మాట్లాడతాడు, దుర్యోధనతో ప్రవర్తిస్తాడు. ధర్మాన్ని రక్షించాలంటే, అధర్మాన్ని తుదిపట్టించాలంటే మళ్ళా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావాలి. ధర్మాన్ని రక్షించాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి, అధర్మాన్ని తుదిపట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ విధంగా అన్ని విధాలుగా మా డాక్టర్ చెప్పారు అన్ని విషయాలు, 108, ఆరోగ్యశ్రీలు, రైతులకి. ఈరోజు రైతులు ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు? రైతు ఫస్ట్ ఎగ్గొట్టేశాడు. ఎంత ఇస్తా ఉన్నాడు రైతు భరోసా? 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు ఫస్ట్ ఇయర్. అంటే ఎంతమంది పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉన్నారు? 54 లక్షల మంది రైతులు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కనీసం ఫస్ట్ ఏడాది రైతులకి రైతు భరోసా లేదు. ఈ సెకండ్ ఇయర్ చాలా తక్కువ, అందరికి 13,000 రూపాయలు రిలీజ్ చేశారు. ఏ విధంగా రైతులకి, విద్యార్థులకి, మహిళలకి
అన్ని వర్గాల వారికి నిట్ట నిలువున మోసం చేసిన ప్రభుత్వం ఏముందంటే కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకో పథకం పూర్తి చేశారంటున్నాడు. పిల్లలకి అమ్మకి తల్లికి వందనం. ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? అకార్డింగ్ టు డైస్ రిపోర్ట్ ప్రకారంగా 84,56,000 మంది విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? 60 లక్షల మందికి ఇచ్చారు. అంటే 24,60,60,000 మంది పిల్లలకి ఎగ్గొట్టేశారు. కానీ మీరు కంప్లీట్ గా తల్లికి వందనం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏ కార్యక్రమాన్ని పూర్తిగా చేసుకోలేక, చేవలేక, సత్తా లేక మన పార్టీ నాయకుల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి మన నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టించేసి కంప్లీట్ గా ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. గతంలోనే ఫస్ట్ లోనే తిరుమలలోనే యానిమల్ ఫ్యాట్స్, వెజిటబుల్ ఫ్యాట్స్ చెప్పేసి హెల్త్ అయిపోయిందని చెప్పేసి ఆ రోజున ఒక డైవర్షన్ పాలిటిక్స్ దాని 6 క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. అది ఏ రకంగా తీసుకుంటే అన్ని రంగాల్లోనూ కూడా ఫెయిల్యూర్, అన్ని రంగాల్లో కూడా విద్యార్థులకు లేదు, రైతులకు లేదు, మహిళలకు లేదు, పిల్లలకు లేదు, చదువుకున్న వాళ్ళకి లేదు, నిరుద్యోగులకు లేదు, అన్ని రంగాల వారికి. అది ఒక వెన్నుపోటు పార్టీ. అది మన గొడవల పార్టీ అంటున్నారు కానీ కాదు అలా వెన్నుపోటు పార్టీ వాళ్ళు. ఎందుకంటే వెన్నుపోటు పార్టీ అంటే మనం ఏదో వాళ్ళగా వెన్నుపోటు పార్టీ అని చెప్పేసి నమ్మడానికి లేదు. సూపర్ 6 ఏమన్నాడు? తల్లికి పిల్లలకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి పిల్లలకు వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ ప్రతిస్తామని చెప్పేసి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా చేయలేక విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు. రైతు భరోసా ఇవ్వలేక రైతులకు వెన్నుపోటు పొడిచాడు. 50 సంవత్సరాల దాంట్లో ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్రంలో ఏదైనా వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదో ఉందంటే తెలుగుదేశం పార్టీ. మనం అందరం కూడా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకున్నంత వరకు ఎవరం కూడా మనము ఇది లేకుండా అందరం కూడా కష్టపడి ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. కాబట్టి మన అందరం సాయశక్తిగా ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మన సోమవారం తాలూకా ర్యాలీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేసి మన అందరం ముందు నడిపించి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.